హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు సాంబార్ చేద్దామండి. అందుకు ముందుగా కందివేల తీసుకోండి ఒక బౌలు. తర్వాత 2 ఆనియన్, టమోటా, లెమన్ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకోండి. తర్వాత బ్యాళ్ళు కడుక్కొని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో అయితే బిర్నా విజిల్ వస్తుంది కదా, అందుకే ఉడికిపోతాయి బిర్నా. తర్వాత అందులో ముందుగా కడుక్కొని తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 టమోటా మీడియం సైజు వేసి ఒక్క విజిల్ రానియండి. అయిపోయిందా? విజిల్ చల్లగా అయిపోయినాక తీసి అందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకోవాలి. ఏంటివి? వెజిటేబుల్స్. అవి ఏంటివంటే మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోండి. నాది ఇది సాటర్డే సాంబార్ అండి, శనివారం. అంటే వీక్ ఫుల్ ఏమేమి వెజిటేబుల్ మిగిలిపోయి ఉంటాయో అన్నీ ఇందులో వేసుకుంటా. నేను బీన్స్, క్యారెట్, వంకాయ, ఉర్లగడ్డ ఈ 4 కొంచెం కొంచెం ఉండిందంటే 1, 2 అన్నీ వేసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటిని కడిగి వేసుకుంటున్నా. మీకు ఇంకా ఏముంటే వెజిటేబుల్ అవి వేసుకోండి. అందులోకి చింతపండు నీళ్ళు ముందుగా కడిగి పెట్టుకున్నాము కదా, అది నాని ఉంటుంది. దాన్ని పోసుకోండి గుజ్జు తీసేసి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి 4 వేసుకోండి. ఉప్పు, కారం మీకు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. సాంబార్ పొడి అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి. మీకు నేనైతే ఎంటీఆర్ వాడతానండి, లేదా స్వస్తిక్ కూడా బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో రెడీ చేసిన సాంబార్ పొడి కూడా వాడతాను. ఇంకా తగినంత వాటర్ పోసుకోండి కావాలంటే. లేదు మాకు ఇలాగే సరిపోతుందంటే నేనైతే ఇంకొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకున్నా. తర్వాత 2 విజిల్స్ పెట్టుకోవాలా ఫ్రెండ్స్, భిన్న అయిపోద్ది. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ కదా, అందుకే 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోండి. ఇంకేముంది, చల్లారినాక పోపు వేసుకుందాం. మీట వావ్, భలే ఉంది కదా చూడడానికి సాంబారు. పోపు కావాల్సింది మెయిన్ తెల్లగడ్డ కొద్దిగా బ్రౌన్ అయినాక అందులోకి ఎండుమిర్చి, డ్రై చిల్లీ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంతే పోపు, ఇంకేం అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు 2 ముందుగానే వేసారు, అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. అది మీకు ఎలాగో తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా? అయిపోయింది. తిరగవాత ఇప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు. నాకైతే ఈ పోపు వేసుకున్నప్పుడే తినాలనిపించేసింది సాంబార్. మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఉడికేటప్పుడు. వేడి అన్నం, నెయ్యి, సాంబారు, సైడ్ డిష్గా అప్పలం ఒకటి సరిపోద్ది కదండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.